దీక్ష పెడతాడంట. సిగ్గుండాలి మీకు ఒకసారి. అసలు సొరంగా ఎందుకు పూర్తి చేయాలి దానికి ఆన్సర్ చెప్పు. రావణ వేలను ఎందుకు చేయాలి ఆన్సర్ చెప్పు. ఆయన వచ్చి దీక్ష చేస్తా అంట, ఈయనంట పోస్టర్లు పెట్టుకున్నాడు నల్గొండలో. చెప్పుతాం కొడతారు రైతులు. ఉచితంగా 55 లక్షల కుటుంబాలు అంటే ఇంటికి ముగ్గురు వేసుకున్న 1.5 మందికి కరెంటు బిల్లు లేదు. ఆర్టీసీకి నెలకు 300 కోట్లు పట్టి ఆడవాళ్ళందరూ ఇట్లా ధర్మేశ్వరమో యాదగిరి గుట్టకో ఏడికైనా గుట్టలకు పోవాలన్నా దేవస్థానం పోవాలన్నా బిడ్డల దగ్గర పోవాలన్నా కిరాయిలు లేవు. ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటా ఇప్పుడిప్పుడే బయటపడదామని మా కనగాలు తిప్పర్తులు జూనియర్ కాలేజ్ తెచ్చుకున్నాం 12 కోట్లు పెట్టి. ఇవాళ సొరంగం గురించి మర్చిపోయి ఫస్ట్ నల్గొండ జిల్లా ప్రజలకు క్షమాపణ చెప్పి నువ్వు రైతు దీక్ష చేసుకో. నువ్వు మొగాల కాలు పైకి వేసి నువ్వు చేతుల మీద నడిచినా నీకు మొన్న పార్లమెంట్లో 16 సీట్లలో ఏ విధంగా గుండు చిన్నా పెట్టిందో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మళ్ళా గుండు చిన్నానే. నీ మోసం మాటలు. దేవుడు ఏంటంటే కల్వకుంట్ల కుటుంబానికి మాటలు మాట్లాడేది ఒకటిచ్చింది. ఆ మాటలకు కూడా కొన్ని బయటపడ్డాయి. ఇక ఇప్పుడు ఏమైందో ఢిల్లీలో ఏం జరిగింది. ఇప్పుడు కేటీఆర్ రోజు ఎక్కడ ఏ కోర్టుకు వేస్తున్నో తెలుసు. అది చట్టంలో కోర్టులో ఉన్నది కాబట్టి న్యాయస్థానంలో ఉన్నది నేను మాట్లాడా. కానీ నువ్వు చేసిన అరాచకాలు దోపిడి బయటపడ్డది కదా. ఇక నల్గొండనే దొరికింది. అది డిపాజిట్ పొగొడితే పోయి ఏకలింగం అని 3 ఫీట్లో ఏకలింగం అని 3,000తో గెలిచిండు. అది కూడా మేము జర గట్టిగా నాకు ఒక టైం దొరికి ఒకసారి పోయితే సూర్యాపేట కూడా మేమే గెలుస్తుండే. టైం లేక పోలే. ఆయన ఎక్కువని పట్టుకొని నేను ధర్నా చేస్తాడంట. పార్లమెంట్ అనేది చిత్తుగా డిపాజిట్ అయిపోయింది. పార్లమెంట్లో 6 లక్షల మెజార్టీ మా రఘువీరారెడ్డికి. సౌత్ ఇండియాలో దక్షిణ భారతదేశం హైయెస్ట్. పోయి నల్గొండ దొరికిన ఆయనని నీ గజ్వేల్ నీ సిరిసిల్ల ఆయన 10,000 కోట్లు ఖర్చు పెట్టుకుని ఆయన కాన్ఫిడెన్స్ అక్కడ బీజేపీ అభ్యర్థికి మన పార్లమెంట్లో కేటీఆర్ రాత్రి బౌల్ ఆ ఊళ్ళలో తిరిగితే 6,000 మెజార్టీ వచ్చింది. ఓకే బీజేపీ క్యాండిడేట్కు. నెక్స్ట్ 2వ స్థానం కాంగ్రెస్. సిరిసిల్ల కేటీఆర్ రేపు వచ్చే మునగాడు ఈ రేసో ఆ రేసో రేసులలో తిరిగే మునగాడు. ఆ మునగాడు వచ్చి నల్గొండ దీక్ష చేస్తే నల్గొండ రైతులకు తెలుసు సొరంగా వస్తుంది. మొత్తం మా చిరకాల కోరిక నెరవేరి 4 లక్షల ఎకరాల కనగల్లు గుర్రంపూడు దేవరకొండ నగరికల్ వరకు ఇప్పటికే సాగర్ కింద 8 లక్షల నీళ్లు, బాపరెల్లాల కింద 1 లక్ష నీళ్లు, బస్వాపూర్ గద్దమిల్ల పూర్తి చేపిస్తున్నా. ఈరోజు యూనివర్సిటీలో నేను వచ్చి 1 సంవత్సరం కాలే మినిస్టర్ అయ్యి 4 హాస్టల్ బిల్డింగ్లు కట్టిస్తున్న పనులు నడుతాయి. కేటీఆర్ వస్తా యూనివర్సిటీ కాడ చూసుకుంటారా. నీ 3 ఫీట్ల మినిస్టర్ ఎప్పుడైనా యూనివర్సిటీ లోపలికి పోయిందా? 4,000 మంది పిల్లలు చదువుకుని యూనివర్సిటీ నేను కట్టించుకున్నా రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు. అలా హాస్టల్ లేక పిల్లలు 5 నల్గొండకి వెళ్ళిపోతుంటే 80 కోట్లు శాంక్షన్ చేపించి ఇలా బిల్డింగ్ పనులు నడుస్తున్నాయి. యూనివర్సిటీ మీద ధ్యాస లేదు, చదువు మీద ధ్యాస లేదు. ఇవాళంటే దీక్ష చేస్తానికి వస్తున్నాడు. దానికైనా ఫ్లెక్సీలు పెట్టుకున్నాడు. నువ్వు ఫ్లెక్సీలు పెట్టుకో, నువ్వు కొంగ జపం చేయి. ఎవడు నమ్మడు. నేను ఒకటే చెప్తున్నా ప్రజలకు, ప్రతి 40 లక్షల రేషన్ కార్డు 10 ఏళ్ళు రేషన్ కార్డు ఇవ్వలే. ఇవాళ మాకు లెక్కలు తీస్తే 40 లక్షల కొత్త రేషన్ కార్డు వారం రోజుల్లో 40 లక్షల మందికి రేషన్ కార్డు ఇస్తున్నాం. పేపర్లలో యూట్యూబ్ ఛానల్ ఏమైనా వచ్చినా ఎవరు నమ్మకండి. క్యాబినెట్లో మేము మాట్లాడుకునేది మినిస్టర్ గౌరవ ముఖ్యమంత్రి గారు మేము మాట్లాడుకునే విషయం చెప్తున్నాం. ప్రతి ఒక్కరికి ఫస్ట్ కార్డు కాకుండా ముఖ్యమంత్రి గారి సివిల్ సభ్యులు ఉత్తమ్ కుమార్ సంతకంతో ఫస్టే మీకు 27వ తారీఖు ఇస్తాం. ప్రతి ఒక్కరికి పాత కార్డులు కంటిన్యూ అవుతాయి, కొత్త కార్డులు 40 లక్షలు ఇస్తున్నాం. ఎవడన్నా ఒక నెల తర్వాత కేటీఆర్ హరీష్ రావు ఈ పనికిరాని మాటలు మాట్లాడుతున్నారు కదా, నెల తర్వాత వచ్చి మేము మాట్లాడి బిడ్డప్పుడు కొత్తగా వచ్చిన రేషన్ కార్డు 40 లక్షల మందే మేము బొంద పెడతారు. జాగ్రత్త అని చెప్తున్నా. నల్గొండకు దీక్షకు వచ్చే ముందు పోయి సిరిసిల్ల చేసుకో. 6,000 మైనస్ వచ్చింది. ఇక్కడ పార్లమెంట్ ఎలక్షన్లో 6,000 మైనస్ వచ్చింది. 10 ఏళ్ళు ముఖ్యమంత్రి కొడుక పనిచేసినావు. నల్గొండలో నాకు 55,000 వచ్చింది. ఎంపీకి కూడా 55,000 మెజార్టీ వచ్చింది. నేను ప్రచారానికే రాలే, మా నాయకులే గెలిపించిండ్రు. అన్నిట్లో గెలిపించిండ్రు. వాళ్ళని కూడా అంటే 55,000 మెజార్టీ వచ్చింది. నీ దగ్గర ఎందుకు రాలే? మరి నువ్వు చేసిన దోపిడీ బయటపడ్డది. న్యాయస్థానాలు ఉన్నది కాబట్టి దాని జోలికి పోను, కేసుల జైలుకు. నీకు రైతుల గురించి మాట్లాడే హక్కు లేదు. ఎప్పుడైతే సొరంగాన్ని బ్రాహ్మణ వెళ్ళాలని పక్కన పెట్టావో నీ పని అయిపోయింది. 900 కోట్లతోని ఏఎంఆర్పి కెనాల్ కూడా త్వరలోనే డిస్ట్రిబ్యూటరీస్ మెయిన్ కెనాల్ లైనింగ్ కూడా చేపడుతున్నాం.